కనకదుర్గ ఆలయంలో ఓ కలియుగ కీచకుడు తయారయ్యాడు. భక్తులకు సేవ చేసేందుకు వచ్చిన యువతుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. మాయమాటలు చెప్పి అమ్మాయిల్ని వలలో వేసుకుని రాసలీలలకు సాగిస్తున్నాడు. ఇప్పటి వరకు 8 మంది ఈ దుర్మార్గుడి ఆగడాలకు బలయ్యారు. రాసలీలకు సంబంధించిన ఫోటోలను టీవీ9 సంపాదించింది. దుర్గగుళ్ళో సేవ చేయాలనుకుంటున్నారా? అమ్మాయిలు బీ కేర్ఫుల్. ఆడపిల్లల తల్లిదండ్రులు జాగ్రత్త. మీ ఇంటి ఆడపిల్లల్ని పంపించే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందిలో కామపిశాచులున్నారు. పెళ్లి కాని పిల్లల్ని వలలో వేసుకుని వాళ్లను లొంగదీసుకునే లంగాగాళ్లున్నారు. ఈవో అండదండలతో వీళ్లు అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోతున్నారు. జాగ్రత్త పడండి అమ్మాయిలు, తస్మాత్ జాగ్రత్త. దుర్గగుళ్ళో సేవ చేసే అమ్మాయిల్ని ఇక్కడున్న ఓ కామపిశాచి ట్రాప్ చేస్తున్నాడు. మాయ మాటలు చెప్పి బొట్టులో పడేస్తున్నాడు. నయానో భయానో లొంగదీసుకుని వాళ్ల బంగారు జీవితాల్ని చిదిమేస్తున్నాడు. జాగ్రత్త పడండి అమ్మాయిలు, తస్మాత్ జాగ్రత్త. ఇతని పేరు గంగాధర్. దుర్గగుడి ఈవో విజయ్ కుమార్ కి బాగా దగ్గర మనిషి. అమ్మవారి గుళ్ళో పనిచేస్తూ అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం ఇతనికి హాబీ. మగువల్ని పడగొట్టడం, మట్టసంగా పనిచేసుకుపోవడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటి వరకు 8 మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. నయానో భయానో లొంగదీసుకున్నాడు. ఒకళ్ళిద్దరికి కడుపు కూడా చేశాడు. ఎదురు తిరిగితే బెదిరించి తరిమేశాడు. ఈ కలియుగ కీచకుడి చాటుమాటు వ్యవహారాలకు సంబంధించిన ఆధారాల్ని టీవీ9 సంపాదించింది. జాగ్రత్త పడండి అమ్మాయిలు, తస్మాత్ జాగ్రత్త. కనకదుర్గ ప్రభు సర్క్యులేషన్, యాడ్స్ వ్యవహారాలు చూడడం గంగాధర పని. ఈవోకి సీసీగా అదనపు బాధ్యతలు వెలగబెడుతూ చక్రం తిప్పుతున్నాడు. మంత్రులు, వీఐపీల సేవలో తరిస్తూ ఆలయంలో హడావిడి చేస్తుంటాడు. ఐఏఎస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నానంటూ పోజులు కొడుతూ ఈవోలను కూడా గడగడలాడిస్తాడు. గుళ్ళో సేవ చేసేందుకు వచ్చిన అమ్మాయిల్ని మెల్లగా ముగ్గులోకి దించుతాడు. చల్లగా పనిచేసుకుపోతాడు. ఎల్లమ్మారికి కీలక పదవిని కట్టబెట్టడం నిబంధనలకు విరుద్ధం. మరి గంగాధర్ ఆలయంలో ఎలా కీలక భూమిక పోషించగలుగుతున్నాడు? ఈవో అండదండలు లేనిదే ఎలా చక్రం తిప్పగలుగుతున్నాడు?